Y3 ఏరియాలో ఉన్నాను. ఎక్కడున్నా తెలుసా? ఇటు జకూసి, ఇటు బెడ్. కేకలు పెట్టించింది కదా, మామూలుగా లేదు. సర్పరాజులు చాలా ఉంటాయి లోపల. పాత కాలపు స్విచ్ బోర్డ్స్. చిన్న సైజ్ బంగ్లానే ఇది. బ్రేక్ఫాస్ట్ కి వీళ్ళ రెస్టారెంట్ కి అయితే వచ్చాను. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను Y3 ఏరియాలో ఉన్నాను. ఎక్కడున్నా తెలుసా? మాపల్ యాష్ అనే రిసార్ట్ లో ఉన్నాను. నెక్స్ట్ లెవెల్ రిసార్ట్ ఇది. లవ్లీ కొన్ని డ్రోన్ షాట్స్ అయితే చూడండి. మిగతా విశేషాలు అవి మాట్లాడుకుందాం. ఇది నేనున్న రిసార్ట్ ఎంట్రీ రిసెప్షన్ ఏరియా. మన బాద్షాని అయితే ఇక్కడ పార్క్ చేశా. మొత్తం వర్షంలో నానిపోయి బురదలో తేలి ఉన్నాడు. ముఖ్యంగా నేను ఈ రిసార్ట్ లో స్టే చేయడానికి కారణాలు చెప్తాను చూడండి. ఇది రిసెప్షన్ ఏరియా. రిసెప్షన్ నుంచి డైరెక్ట్ చూసారనుకోండి, అదంతా కూడా చాంబ్రా పీక్ దేనికి ఫేమస్ తెలుసా? ట్రెక్కింగ్ కి ఫేమస్. అండ్ అలాగే చాంబ్రా పీక్ పైన హార్ట్ షేప్డ్ లేక్ ఒకటి ఉంటుంది. లవ్లీ లేక్. అసలు అఫ్ కోర్స్ ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది, ఫాగ్ అది కవర్ చేస్తుంది ఆ పీక్ ని. లేదంటే మటుకు వీళ్ళ రిసెప్షన్ నుంచి వీళ్ళ రెస్టారెంట్ నుంచి వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ పీక్ ని చూస్తూ మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. రిసెప్షన్ ఏరియాలో బ్యూటిఫుల్ లాబీ, చాలా బాగుంది. అసలు మనం Y3కి ఎందుకు రావాలి? వాయనాడ్లో Y3లో స్టే చేయడం అంటే అదొక ఎక్స్పీరియన్స్. Y3 ఈజ్ ఫుల్ ఆఫ్ టీ ఎస్టేట్స్, కాఫీ ఎస్టేట్స్. అటు టీ ఎస్టేట్స్ ఉంటాయి, ఇటు కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి. అంతేకాదండి, ఫారెస్ట్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. నేను స్టే చేస్తున్న రూమ్ వచ్చేసి జకూజీ విల్లా. ఆ రూమ్ చూడగానే నా మత్తి పోయింది. చూపిస్తాను, కొంచెం సేపట్లో నా రూమ్ కూడా చూపిస్తాను మీకు, కంగారు పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ Y3లో ఎందుకు స్టే చేయాలని దానికి రీజన్స్ ఉన్నాయన్నమాట, కొన్ని రీజన్స్. ఆ రీజన్స్లో ఒక రీజన్ అయితే చెప్పాను. ఇంకొక రీజన్, టాప్ మోస్ట్ రిసార్ట్స్ ఆఫ్ వయనాడ్ అన్నీ కూడా Y3 సరౌండింగ్లోనే ఉంటాయి. మనం రిసార్ట్లో తిరగడానికి బగ్గీ అది అవైలబుల్గా ఉంటుంది. మన రూమ్కి డ్రాప్ చేయాలన్నా, రూమ్ నుంచి పికప్ చేసుకోవాలన్నా బగ్గీ సర్వీస్ అయితే ఉంది రిసార్ట్లో. సో గైస్, నేను ఉండబోయే రూమ్ అయితే ఇదే. చెప్పాను కదా జకూజీ రూమ్ అని. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది లివింగ్ రూమ్ టైపు. ఈ రూమ్లో బెడ్తో పాటు పక్కనే జకూసీ కూడా ఉంటుంది. ఇదిగోండి జకూసీ. ఇటు జకూసీ, ఇటు బెడ్. నేను ఉండబోయే రూమ్ ఇదే. ఈ జకూసీ చిన్న జకూసీ కూడా కాదు, పెద్ద జకూసీ. ఇక్కడ జకూసీ, ఇక్కడ మనం. ఈ కేటగిరీ పేరు మాపెల్ రాయల్. ఇక్కడ బాల్కనీ అయితే ఉంటుంది. బాల్కనీ నుంచి వ్యూ చూపిస్తాను, అది ఇంకా బాగుంటుంది. డైరెక్ట్ టీ ఎస్టేట్స్లోకే. అండ్ ఇక్కడ సిట్అవుట్ ఏరియా అయితే ఉంది, మనం కూర్చుని లవ్లీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు అర్థమైందా ఇంటూ ద నేచర్ అని ఎందుకన్నాను? ఎదురుగుండా టీ ఎస్టేట్స్, ఇక్కడ మన సిట్అవుట్ ఏరియా. మామూలుగా ఉండదా? ఐఎమ్ జస్ట్ లవింగ్ ద రూమ్, అంతే. ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందంటే 5 నిమిషాలు ఎండ వస్తుంటే 10 నిమిషాలు వర్షం కురుస్తుంది, అలాగుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ రూమ్స్. చాలా థీమ్స్ లో ఉన్నాయి వీళ్ళ రూమ్స్ అవి. ఈ బ్యూటిఫుల్ రిసార్ట్ చూడటానికి ఈ బగీలో అయితే వెళ్తున్నా. ఒక చిన్న సైజ్ అడవిలో ప్రయాణిస్తున్న ఫీలే ఉంది నాకు. రిసార్ట్ లో డిఫరెంట్ కేటగిరీ రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ రూమ్స్ అవి చూడటానికే నేను ఈ బగీలో అయితే వచ్చాను. మీకు కూడా చూపిస్తాను. ఇది క్లబ్ హౌస్ రూమ్, బేసిక్ కేటగిరీ. బేసిక్ ఎమ్యూనిటీస్ తో పాటు నీట్ గా ఉంది రూమ్. నెక్స్ట్ నేను చూపించబోయేది ఫ్యామిలీ క్లబ్ రూమ్. ఇది ఫ్యామిలీ క్లబ్ రూమ్. 2 బెడ్స్ అయితే ఉంటాయి. కిడ్స్తో వస్తే మటుకు ఈ రూమ్ మస్తు ఉంటుంది. రీక్రియేషన్కి చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేది స్నూకర్ రూమ్. ఇది వీళ్ళ పూల్ ఏరియా. పైన టాప్లో ఉంది తెలుసా? ఈ పూల్లో దిగి అటు కొండ వ్యూ చూస్తుంటే అద్దరిపోతుంది. పూల్తో పాటు పక్కనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే ఉంది. ఇది చిల్డ్రన్ పూల్, అది పెద్దవాళ్ళ పూల్. 2 పూల్స్ ఉన్నాయి ఇక్కడ. పూల్ రూల్ చాట్ కూడా ఇచ్చారు. ఇండోర్ గేమ్స్ ఏరియా. ఓహో, మామూలు టైంపాస్ కాదు కదా, ఫుల్ టైంపాస్ చేయొచ్చు. ఇదే రిసార్ట్ లో మనకి సెరెనిటీ వెల్నెస్ స్పా అని స్పా ఉంది. పూల్ ఉన్న ఏరియాలోనే మనకి ఇండోర్ గేమ్స్ తో పాటు అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇది వాలీబాల్, అక్కడ ఫుట్బాల్. క్రేజీ ఉంది లొకేషన్. అది జిమ్ లోంచి డైరెక్ట్ గా మనకి వ్యూ అయితే ఇది. ఇంకొక కేటగిరీ రూమ్ ఏంటంటే ఎకో కేటగిరీ. ఎకో కేటగిరీ రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఎకో కేటగిరీ రూమ్. ఈ కేటగిరీ రూమ్లో మనకి బాల్కనీ అది వస్తుంది. సో బాల్కనీ అది ఇక్కడ ఉంటుంది. కనిపించిందా బాల్కనీ? మనం బయట కూర్చోవచ్చు. సిట్అవుట్ ఏరియా కూడా ఉంటుంది. వెళ్దాం పదండి బాల్కనీ లోపలికి. ఇది వ్యూ బాల్కనీ నుంచి. ఇక్కడ కూర్చుంటే మనకి కనిపించే వ్యూ అన్నమాట ఇదంతా.
నెక్స్ట్ చూడబోయే కేటగిరీ వచ్చి రిపుల్ కేటగిరీ. రిపుల్ కేటగిరీ, ట్రాపికల్ కేటగిరీ రూమ్స్ రెండు ఒకేలా ఉంటాయి. రిపుల్ కేటగిరీకి మనకి బాల్కనీ టీ ఎస్టేట్ వ్యూ అయితే ఉంటుంది. వావ్, ఇక్కడ టీవీ అది చూడటానికి చిన్న పార్టీషన్ అయితే ఇచ్చారు సెపరేట్గా. ఇటు సైడ్ అయితే బెడ్ ఉంది. ఇటు సైడ్ నుంచి వ్యూ అయితే ఈ రూమ్ ఇలా ఉంది, బాగుంది. ఇక్కడ దాకా వచ్చి మరి బాల్కనీ వ్యూ చూడకపోతే ఎలా? బెడ్ పక్కనే ఉంటుంది బాల్కనీ. బాల్కనీ వ్యూ చూద్దాం. బాల్కనీ నుంచి వ్యూ అయితే ఇది టీ ఎస్టేట్స్ వ్యూ. కనిపించే టీ ఎస్టేట్స్ ఇక్కడ కూర్చుంటే మనం వాటిని చూడొచ్చు. డ్రెస్సింగ్ రూమ్ అనేది సెపరేట్గా ఇచ్చారు విత్ కబర్డ్. వీళ్ళ రెస్టారెంట్ పేరు వచ్చేసి చాంబ్రా ఫ్లేవర్. ఇది వీళ్ళ రెస్టారెంట్ క్యూట్ సిట్అవుట్ ఏరియా. సెమీ ఆర్చ్ లా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి కూడా మనకి చాంబ్రా పీక్ వ్యూ అయితే కనిపిస్తుంది. నేను రెస్టారెంట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాను. వ్యూ ఎంత మెస్మరైజింగ్గా ఉందో తెలుసా, అసలు చూస్తూ ఉండిపోవచ్చు. అలా చాంబ్రా పీక్ పైన ఆ ఫాగ్ పీక్ మెలా కవర్ చేస్తూ ఉంటే బాబా. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ దీంతో స్టార్ట్ చేస్తున్నాను. ఇదేమి సాధారణమైన బ్రేక్ఫాస్ట్ కాదు, ఇది గ్రేప్ జ్యూస్. ఏంట్రా ఇది గ్రేప్ జ్యూస్ సాధారణం కాదంటున్నారు అనుకుంటున్నారా? ఫస్ట్ ఈ గ్రేప్స్ని బాయిల్ చేస్తారంట. బాయిల్ చేశాక జ్యూస్ చేస్తారంట. ఇక్కడ ఫేమస్ గ్రేప్ జ్యూస్, దాంతోపాటు ఆమ్లెట్. ఆమ్లెట్ అంటే ఒక సైడే కలుస్తారు ఆమ్లెట్ని, ఇంకో సైడు ఎల్లో చూడండి వాటరీగానే ఉంటుంది. కలుకు అంటారు చూడండి తమిళనాడులో, అలా ఉంది ఆమ్లెట్. చాలా బాగుంది, నచ్చింది. క్రేజీ ఆమ్లెట్. ఎప్పుడైనా ఏ స్టేట్కి వెళ్ళినా కూడా లోకల్ కుజిన్ని టేస్ట్ చేయడం మర్చిపోకండి. జ్యూస్ అని చెప్పాను కదా, గ్రేప్ జ్యూస్. గ్రేప్ తింటున్న ఫీల్ ఉంది, అంతలా ఉంది. సో గైస్, ఇప్పుడు నేనైతే నా బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా, చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ వెళ్ళేది నేను పూకోట్ లేక్. ఇక్కడ ఈ ఏరియాలో కొన్ని ఉన్నాయన్నమాట ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. అవి ఎక్స్ప్లోర్ చేద్దాం. మైసూర్ క్యాలికట్ హైవేలో అయితే జాయిన్ అయ్యాను. టువర్డ్స్ క్యాలికట్ సైడ్ అయితే వెళ్తున్నాను. పూకోట్ లేక్ అని చెప్పాను కదా, నేను ఉన్న దగ్గర నుంచి దగ్గర ఒక 12 కిలోమీటర్లు అయితే వస్తుంది. పూకోట్ లేక్ దగ్గరకు అయితే వచ్చాను. పార్కింగ్ అయితే చేసాం మన బండిని. పెయిడ్ పార్కింగ్ అనమాట. 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు పార్కింగ్కి. పార్కింగ్కి ఎదురుగుండా ఒక జైంట్ స్వింగ్ని, గ్లాస్ బ్రిడ్జ్ని చూసా. ఇదైతే మెయిన్ జైంట్ స్వింగ్ కాదు, అండ్ గ్లాస్ బ్రిడ్జ్ ఇది కూడా కాదు. వీళ్ళు ఏదో బిజినెస్ గురించి పెట్టుకున్నారు. 900 కండి గ్లాస్ బ్రిడ్జ్ అని ఉంటుంది, అక్కడికి మిస్ అవ్వకండి. పూకోట్ లేక్ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాను. టికెట్స్ అవి తీసుకోవాలి. లోపల ఏమేమి ఉంటాయనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ టైమింగ్స్ అది చేశారు చూడండి. ఒక హార్ట్ షేప్డ్ ఆర్ట్ వర్క్తో లోపలికి అయితే స్వాగతం పలుకుతారు పూకోట్ లేక్ లోపలికి. అండ్ వెల్కమ్ టు నార్త్ వైనాడ్ ఫారెస్ట్ డివిజన్. పూకోట్ లేక్ వస్తే మటుకు డెఫినెట్లీ బోటింగ్ అది చేయాలి. వస్తే బోటింగ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ వ్యూ అదిరిపోతుంది. క్రౌడ్ అంతా కూడా లేక్ గురించే. బోటింగ్కి పెడల్ బోట్ ఉంది, రో బోట్ ఉంది. పెడల్ బోటు 2 సీటర్ ఉంది, 4 సీటర్ ఉంది. 2 సీటర్ వచ్చి 300, 4 సీటర్ వచ్చి 450. 7 సీటర్ బోట్ ఉంటుంది చూడండి, అది రో బోటు 700 రూపీస్. క్యూటీస్ ఎలా ఉన్నాయో చూడండి అసలు. తుపుక్ మనం మళ్ళీ వర్షం వచ్చేస్తుంది, ఏం చేయలేం. ఇక్కడ నుంచి నేను బాణాసుర సాగర్ డ్యామ్కైనా లేదంటే ఎన్నూరు అని ఒక ట్రైబల్ విలేజ్ ఉంది. ఆ ట్రైబల్ విలేజ్ మ్యాన్మేడ్ విలేజ్ అనమాట, అక్కడికైనా వెళ్తాను. ఈ రెండిట్లో ఏదో పక్కా అయితే వెళ్తాను. ఇప్పుడు పూకోట్ లేక్ పార్కింగ్ అయితే వచ్చాను. ఇక్కడ నుంచి ఎన్నూరు పార్కింగ్కి 10 నిమిషాలు అయితే చూపిస్తుంది. 5 కిలోమీటర్లు అయితే ఉంది అప్రాక్సిమేట్గా. అప్డేట్. ఎన్నూరు విలేజ్ పార్కింగ్ దాకా వెళ్ళాను. మన బండిని తీసుకెళ్ళా. ఎన్నూరు విలేజ్ వెళ్ళాలంటే పార్కింగ్ దాకా మనం బండిలో వెళ్ళాలి. అక్కడి నుంచి 4x4 జీప్స్లో అయితే వెళ్ళాలి పైకి. సో డ్యూ టు హెవీ రెయిన్స్ ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేస్తారంట. ఎన్నూర్ అంటే ఒక ట్రైబల్ విలేజ్, మ్యాన్ మేడ్ ట్రైబల్ విలేజ్. లాస్ట్ 2 times మిస్ అయ్యాను, ఇప్పుడు కూడా మిస్ అయ్యాను. ఇంకా టైం ఉందనుకుంటా ఎన్నూరు విలేజ్ చూడటానికి నాకు. ఇప్పుడు నేను బాణాసుర సాగర్ డ్యామ్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక 23 కిలోమీటర్లు 24 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సుమారు 1 గంట సేపు ప్రయాణం. వెళ్ళే రూట్లో మళ్ళీ వర్షం అయితే తగులుకుంది. పైన క్లైమేట్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అటుపక్క కొండలు ఉంటాయి, కొండలకి మేఘాలు తగిలి ఆగిపోతున్నాయి అన్నమాట. ఆ బ్యూటిఫుల్ లొకేషన్ మీకు త్వరలోనే చూపిస్తుంది. కనిపించిందా? అంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంది.
బాణాసుర సాగర్ డ్యామ్ పార్కింగ్ అయితే వచ్చేసాను. బండిని పెట్టేశాను. ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. 70 రూపాయలు పార్కింగ్ ఇక్కడ. కేరళ హైడ్రల్ టూరిజం సెంటర్, బాణాసుర సాగర్ డ్యామ్, వైనాడ్. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్లు, బోటింగ్ టికెట్లు అన్నీ కూడా ఆన్లైన్లో తీసుకోవాలంటే ఇదిగోండి. డ్రోన్ని యూజ్ చేయడం ప్రొహిబిటెడ్ ఇక్కడ. కాస్ట్లు అన్నీ బాగానే వేసారు కానీ బాణాసుర సాగర్ డ్యామ్ వెల్కమ్ టు ద ఏషియా సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్. మనం టికెట్ అది తీసుకున్నాక వ్యాన్ ఫెసిలిటీ అది ఉంటుంది. వ్యాన్ కూడా సెపరేట్గా తీసుకోవాలి. 15 రూపీస్ పర్ హెడ్ పర్ వన్ సైడ్. సో పైకి వెళ్ళాలన్నమాట. వ్యాన్ అయితే ఎక్కుతున్నాను నేను. పైకి వెళ్ళిపోవడమే. ఇంకా పైకి వెళ్ళగానే మీకు ఒక బోర్డు చూపిస్తాను చూడండి. మంచి వెరైటీగా ఉంటుంది ఆ బోర్డు. ఇలా పైకి వచ్చేటప్పటికి వర్షం తగులుకుంది. ఇక కమ్స్ బాణాసుర సాగర్ డ్యామ్ రిజర్వాయర్ వాటర్. అసలు లొకేషన్ చూడండి. బోటింగ్ అది లేదనుకుంటే ఇప్పుడు, అందుకే సప్పగా ఉంది. లేదంటే బోటింగ్ అక్కడ దాకా తీసుకెళ్తారు. ఫుల్ స్పీడ్ బోట్లతో ఉంటుంది. పైకి వచ్చాక మీకు ఒక బోర్డు చూపిస్తా అన్నాను కదా, ఇదే ఆ బోర్డు. బివేర్ ఆఫ్ స్నేక్స్. సర్పరాజులు చాలా ఉంటాయి లోపల. ఆ బార్ అంతా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సీనిక్ లొకేషన్ అంటే సీనిక్ లొకేషన్. అరే ఇందాక ఆ కొండలు కనిపించాయి. ఆ కొండలు మాయమైపోయినాయి. మొత్తం ఫాగ్ వచ్చింది. ఫాగా రేనా చెప్పండి. అండ్ ఆ కొండల మీదకి అది వెళ్ళకూడదు, ఫైన్ అని చెప్తున్నారు. కొండలు అంటే ఆ కొండలు కాదండి, ఈ కొండలు. కొండను కొట్టి రాయం చేశారు కదా, అందుకే కొండ అన్న. అలా పడుతుంది వర్షం, ఇలా మాయమైపోతుంది. పడుతుంది, మాయమైపోతుంది. అస్సలు మామూలుగా లేదు తెలుసా లొకేషన్. జస్ట్ లవింగ్ ఇట్ అంతే. మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేదు. వర్మ వర్త్. ఇప్పుడు మళ్ళీ క్లియర్ అయింది ఫాగ్. అక్కడ కొండలు అవి కనిపిస్తున్నాయి. అండ్ ఇటుపక్క వ్యూ అయితే ఇది. వా, కేకలు పెట్టించింది కదా, మామూలుగా లేదు. 180 degreesలో మీకు ఒక వ్యూ అయితే చూపిస్తాను. వ్యూ అయితే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అసలు ఇక్కడ క్లైమేట్ నిమిషానికి మారిపోతుంది అంతంలో అతిశయోక్తి లేదు తెలుసా. వెనకాల కొండల మీద ఫాగ్ అలా పడిపోతుంది, అలా క్లియర్ అయిపోతుంది, వాటర్ మీదకి వెళ్ళిపోతుంది. రకరకాలుగా ఉంది. మీరు బాణాసుర వస్తున్నారంటే దగ్గర ఒక 3 to 4 hours టైం ఇక్కడ స్పెండ్ చేసేలాగానే రండి. ఎలా వచ్చి అలా వెళ్ళిపోదాం అనుకుంటే మీకు కాదు, టైం అది స్పెండ్ చేయాలి ఇక్కడ. కిందకు వచ్చి అలాగే ఎక్కాను బండి అంతే. వర్షం మామూలుగా లేదు. దడాల్. ఇన్ని వేరియేషన్స్ నేను తట్టుకోలేకపోతున్నాను తెలుసా. నిమిషానికి క్లైమేట్ చేంజ్. ఇంక నేనైతే నా రిసార్ట్కి వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి రిసార్ట్ అప్రాక్సిమేట్గా ఒక 25 kilometers అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్గా 50 minutes to 1 hour అయితే టైం పడుతుంది. నా రూమ్కి అయితే వచ్చేసాను రిసార్ట్లో. ఒక్కసారి వ్యూ చూపిస్తా మీకు ఓపెన్ చేసి. ఇలా వచ్చానంటే మళ్ళీ వర్షం. ఒక్కసారి ఆ సౌండ్ ఏనండి. వా, లవ్లీ కదా. ఒక్కసారి ఆ సౌండ్స్ వినండి. లిటరల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ద సౌండ్స్. సో రిసార్ట్కి వచ్చానని చెప్పాను కదా, రిసెప్షన్కి ఫోన్ చేసి ఇంకా దగ్గరలో ఏమైనా ఉన్నాయా చూడటానికి అని అడిగా. సార్ ఇక్కడ బ్రిటిష్ బంగ్లా ఒకటి ఉంది, అది కూడా ఒక హోటల్ టైపు, దాన్ని చూడొచ్చు మీరు అని చెప్పారనమాట. సో అక్కడికే వెళ్తున్నాను నేను. ఆ బ్రిటిష్ బంగ్లా ఎలా ఉంటుందో చూద్దామని. అలాంటివి ఎక్స్ప్లోర్ చేయడం అంటే నాకు పిచ్చి ఇష్టం. లెట్స్ గో టు బ్రిటిష్ బంగ్లా. బయటకు వచ్చేటప్పుడు చాలా ఇంకా మళ్ళీ వర్షం తగులుకుంటుంది. బచ్చా మొత్తం మట్టి అయిపోయింది. ఏదో అనుకున్నాను కానీ మంచి అడ్వెంచర్స్ రూట్లోనే వెళ్ళాలి ఈ బ్రిటిష్ బంగ్లాకి. టీ ఎస్టేట్ల మధ్యలో ఆఫ్ రోడింగ్ అంటే టోటల్ ఆఫ్ రోడింగ్ కాదు, బట్ రోడ్ అయితే ఎలా ఉంది. ఒక పక్క బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూడబోతున్నాం. చాలా రోజుల తర్వాత నేను సన్సెట్ అయితే చూస్తున్నా. సూర్య భగవానుడు. ఒక అడ్వెంచర్ తర్వాత చిన్న సైజ్ అడ్వెంచర్ అని చెప్తాను ఈ బంగ్లా దగ్గరికి రీచ్ అవ్వడానికి. బంగ్లా అనడం కన్నా ఇదొక పాత కాలపు ఇల్లు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. దీని పేరేంటో తెలుసా? ఇంగ్లీష్ అండ్ స్కాటిష్. చాలా వెరైటీగా ఉంది కదా, పదండి చూద్దాం. ఏంటి పూల మొక్కలు అవి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆగండి. ఇది ఎలా ఉంది బయట వ్యూ? చెత్త కొట్టింది కదా. తీనమ్మ జీవితం మామూలుగా లేదు కదా. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఈ బంగ్లాలో మనం ఉండొచ్చు అంట. 6 rooms ఉన్నాయంట. మనం బుక్ చేసుకుని ఈ బంగ్లాలో ఉండొచ్చు. మ్యాటర్ ఎదిరింది కదా, మామూలుగా లేదు కదా.
ఇది లివింగ్ రూమ్ అంట. పాతకాలపు స్విచ్ బోర్డ్స్. నాకు ఈ స్విచ్ బోర్డ్స్ తెలుసు, మీలో ఎవరికైనా ఈ స్విచ్ బోర్డ్స్ తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. బెడ్రూమ్ చూడండి. అఫ్ కోర్స్ ఏసీను టీవీ అనేది ఇప్పుడు వచ్చింది అనుకోండి, మిగతా అన్ని అప్పటి నుంచి అలాగే ఉన్నాయి. అప్పట్లో వాడే కార్ల ఫోటో ఇది. కేకలు పెట్టించింది. ఇక్కడ చలిమంట వేసుకునేది. విండో కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆర్చ్ విండో. విండో పక్కనే మంచి బెడ్. అసలు మామా ఏవైనా ఉందా ఈ బంగ్లా? అసలు లవింగ్. ఎప్పుడైనా ఇలాంటి బంగ్లాలో ఒక్క రోజైనా ఉండాలి. అన్నీ అప్పట్లో కలలు, మామూలు కలలా? అరే ఇందులో ఫ్యామిలీ సూట్ కూడా ఉంది. ఫ్యామిలీ ఎవరైనా వచ్చారనుకోండి, అందరూ కలిపి ఒకే రూమ్లో ఉండొచ్చు. వర్త్ వర్మ వర్త్. ఇందులో ఉండటం వర్త్. నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. నెక్స్ట్ టైం అయితే పక్కాగా ఇందులో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకెళ్ళి పక్కాగా బుక్ అయితే చేసుకుంటాను. నాకు ఈసారి దొరకలేదు కానీ కాంటాక్ట్, ఇప్పుడు దొరికింది కాంటాక్ట్. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరికైనా కావాలన్నా కూడా చూసుకుని వాడుకోండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వైనాడ్ పక్కాగా ఇలాంటి బిల్డింగ్లో అయితే స్టే చేస్తారు. ఇలాంటి బిల్డింగ్లో కాదు, ఇదే బిల్డింగ్లో. అంత బాగా నచ్చింది. అంతేకాదండి, ఇక్కడ స్విమ్మింగ్ పూలు, ఫైర్ క్యాంప్ వేసుకోవడానికి సెపరేట్ ఏరియా కూడా ఉందంట. వా, పూల్ లొకేషన్ అయితే పిచ్చెక్కిచ్చింది. ఇన్ఫినిటీ పూల్. ఈ కొండపై నుంచి ఈ స్విమ్మింగ్ పూల్లో జలగాలు ఆడుతుంటే అన్నీ మన కింద ఉన్నట్టు కనిపిస్తాయి. కింద రోడ్డు కనిపిస్తుందా? కింద రోడ్డు, పైన పూలు. బిల్డింగ్ అవుట్ వ్యూ అయితే ఇది. బిల్డింగ్ కన్నా బంగ్లా అనొచ్చింది. చిన్న సైజ్ బంగ్లానే ఇది. పూల్ దగ్గర నుంచి క్యాంప్ ఫైర్ ఏరియాకి వెళ్తున్నా. ఇది ఫైర్ క్యాంప్ ఏరియా. అడిగా ఫైర్ క్యాంప్ అప్పుడులోనే ఉండేదా అంటే, ఫైర్ క్యాంప్ అప్పట్లోనే ఉండేది. ఈ రాళ్ళన్నీ మేము వేసాము అని చెప్పారు. కూర్చోడానికి రాళ్ళు ఉన్నాయి చూడండి, ఈ వీళ్ళు వేసుకున్నారు. ఈ ఫైర్ క్యాంప్ ఈ ఏరియా అంతా అప్పటి నుంచే ఉండేదంట. సిన్స్ 1948 ఇంగ్లీష్ అండ్ స్కాటిష్ బంగ్లా. పేరు కూడా ఎదిరింది కదా. సిన్స్ 1948 ఇంగ్లీష్ అండ్ స్కాటిష్ బంగ్లా. షటిల్ కోర్ట్ కూడా ఉంది ఇందులో. ఉయ్యాల ఒకటి వచ్చు. వీళ్ళ రెస్టారెంట్ అంట. బంగ్లాకి రెస్టారెంట్ కూడా ఉంది. రూమ్స్ ఉన్నాయి కదా, మరి ఫుడ్ తినాలంటే రెస్టారెంట్ ఉండాలి కదా. ఇది వీళ్ళ రెస్టారెంట్. ఈ వెనకాల ఇంకో 2 రూమ్లు ఉన్నాయని తీసుకొచ్చారు. సో ఇది టీ ఎస్టేట్కి ఆనుకునే ఉంది. అది టీ ఎస్టేట్, ఇది సిట్అవుట్ ఏరియా, ఇది రూమ్లు. చూస్తే చూసాను కానీ మంచి మజా అయితే వచ్చింది. భలేగుందిరా బిల్డింగ్. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. వాట్ ఎ బ్యూటిఫుల్ వెదర్ తెలుసా. పొద్దున్నే లెగ్గానే లైట్గా సన్ రైజ్ అయితే వచ్చింది. సన్ రైజ్ అయితే వచ్చాక మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అది చేసి ఇక్కడి నుంచి అయితే చెక్అవుట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళబోతున్నా. బ్యూటిఫుల్. అసలు లొకేషన్ చూడండి, వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు ఈ లొకేషన్ని. అక్కడ రాళ్ళు ఉన్నాయి చూడండి, ఆ రాళ్ళని చూసి నేను సడన్గా ఏనుగు పిల్ల అనుకున్నాను, కానీ ఏనుగు పిల్ల కాదు, రాళ్ళు అవి. బ్రేక్ఫాస్ట్కి వీళ్ళ రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఫ్రెష్ జ్యూస్తో అయితే మొదలు పెడుతున్నా ఈరోజు. ఎమ్మి ఈరోజు కూడా పుట్టునే ఆర్డర్ చేసా. పుట్టు విత్ సుండల్ కర్రీ. సుండల్ అంటే శనగలు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అది చేసి ఇంకా నా లగేజ్ చెక్అవుట్ చేసి బాక్సాల్లో పెట్టేసి